మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శాంతిపురం, కుప్పం మండలాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. మంచి చేసి ఉంటే ఓటు వేయండి అని అడిగితే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని క్యాడర్కు పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. కుప్పం ఎలక్షన్ అంటే చంద్రబాబుకు వచ్చాడు. ఇప్పుడు దాకా మనం మెట్టు ఎక్కుతా వచ్చాం. ఇది ఆఖరి మెట్టు. ఇప్పుడు కనుక విజయం సాధిస్తే తప్పకుండా ఈ కుప్పం నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు మొదటిసారి వచ్చినప్పుడు అన్ని నివాకాలు పూర్తి చేస్తామని చెప్పమని చెప్పి నేను చెప్పించాను. అదే పనిగా దాని మీద శ్రద్ధ తీసుకొని పూర్తి చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మనం ఆయన దగ్గరే ప్రారంభించాం. ఆ రోజే చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ వారికి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియాకు అందరికీ కూడా చెప్పాను, రామోజీరావుతో సహా, మీరు మీ ఇంజనీర్లు పంపించండి, ఒక టెక్నికల్ టీము, ఈ కాలువ పూర్తయిందా లేదా అనేది నిర్ధారించినాక మాట్లాడండి, లేకపోతే గాలి మాటలు మాట్లాడద్దని నేను చెప్పాము. అయినా కూడా ఆయన మళ్ళా వచ్చి సీఎం ప్రారంభించిన దగ్గర వచ్చి దిగి ఏదో సాధించిన